ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ పైన రష్యా సైన్యం భారీ వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్పైన రష్యా దాడులు జరిపింది. రద్దీగా ఉండే షాపింగ్ మాల్ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. రెండు విడతలుగా జరిగిన ఈ దాడులతోటి భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనతో 14 మంది మృతి చెందగా మరో 120 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 29 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తన స్వస్థలంపైనే జరిగిన రష్యా వైమానిక దాడులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.